శ్రీనివాస్, ఈ ఓట్ షిఫ్టింగ్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, భారతీయ జనతా పార్టీ ఒకసారి 2019 ఎలక్షన్ కనుక చూసుకుంటే అప్పుడు 4 మాత్రమే ఎంపీలు గెలిచారు. కానీ ఓటు శాతం చూస్తే 20% ఉంది. ఇప్పుడు 8 మంది గెలిచారు. సో భారీగా ఓటు శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 14% మాత్రమే ఓటు బ్యాంక్ ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు సడన్లీ ఈ స్థాయిలో అంటే 8 మంది అభ్యర్థులు, కొంతమంది బండి సంజయ్, ఈటల అయితే 2 లక్షల లీడును దాటుతున్నారు. అరవింద్, తర్వాత చేవెళ్ళ నుంచి పోటీ చేసినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి, ఆయన కూడా లక్ష లీడ్ వస్తుంది. సో ఈ ఓట్ బ్యాంక్ ఇదంతా కూడా బీఆర్ఎస్ నుంచి కొంత డైవర్ట్ అయినట్టుగా మనకు సిచ్యువేషన్ చూస్తే కనపడుతుంది. వాస్తవానికి ఏదైనా పార్టీ వీక్గా ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్గా టర్న్ అవుతారు ప్రజలు. కానీ కొంత సీరియస్గా అండర్ కరెంట్లో ఏదో వర్కౌట్ అయినట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే బీజేపీ అమిత్ షా ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలకు ఒక టార్గెట్ పెట్టారు. అందులో ఏంటంటే 32% ఓట్లతోటి ఒక 12 సీట్లను మనం గెలవగలుగుతాం, ఆ టార్గెట్ తోటి మీరు పనిచేయమని చెప్పారు. సో అనుకున్నట్టుగానే భారతీయ జనతా పార్టీ మొత్తం లీడర్లు కావచ్చు, క్యాడర్ కావచ్చు, సో వీళ్ళంతా కూడా గ్రౌండ్ వర్క్ చేశారు. కానీ టార్గెట్ చూస్తే బీఆర్ఎస్ను ముందు నుంచే బీజేపీ టార్గెట్ చేసుకుంటూ వచ్చింది చాలా స్లోగా. అందులో ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఇందాక మీరు చెప్పినట్టుగా జైరాబాద్ ఉన్నారు. జైరాబాద్లో బీవీ పాటిల్ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్, ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన కూడా టికెట్ ఇచ్చారు బీజేపీ. అట్లనే నాగర్ కర్నూలు విషయానికి వస్తే రాములు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. ఆయన కొడుకు పోతుగంటి భరత్కు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. అట్లనే నల్గొండ శానంపూడి సైదిరెడ్డి అనే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు బీఆర్ఎస్. సో ఆయనకు నల్గొండ టికెట్ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. మరోవైపు పెద్దపల్లి గోమాస శ్రీనివాస్, ఈయనకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. ఇంకొక వైపు వరంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. సో జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. సో ఆయనకు టికెట్ ఇచ్చేసారు. వీళ్ళంతా ఓడిపోయారు. ఇది పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ వీళ్ళందరినీ కూడా చేర్చుకున్న తర్వాత సో ఒక అండర్ కరెంట్లో ఒక వర్కౌట్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. అందులో భాగంగానే భారీగా ఓట్ షేర్ అనేది భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళింది. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీజేపీ, ఎందుకంటే మొన్ననే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య ఉన్నటువంటి వైరుధ్యం కావచ్చు. సో వీటి నేపథ్యంలోనే కింది స్థాయి క్యాడర్, ముఖ్యంగా బీఆర్ఎస్కు ఉన్నటువంటి కింది స్థాయి క్యాడర్ వీళ్ళంతా కూడా ఓటు శాతాన్ని ఓటునంతా కూడా ఓటర్లంతా కూడా బీజేపీ వైపు టర్న్ చేశారనేది మనకి ఈ లెక్కలు చూస్తే కనపడుతుంది. గతంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37% ఓట్లు వచ్చాయి. మొత్తంగా 87,53,000 ఓట్లు వచ్చాయి. సో మరి ఇప్పుడు బీఆర్ఎస్కు ఈ ఓటు బ్యాంక్ అంతా మనకు ఈ కౌంటింగ్ తర్వాత తెలుస్తుంది. ఈ స్థాయిలో ఓట్ షేర్ అయితే ఉండదు కదా. సో ఖచ్చితంగా తగ్గుతుంది. మరి ఇది కాంగ్రెస్కు పోయినట్టు కనపడితే కాంగ్రెస్కు ఇంకా ఎక్కువ సీట్లు కనపడాలి. కానీ భారతీయ జనతా పార్టీకే గతంలో కంటే 4 సీట్లు పెరిగాయి. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు 100% అంటే కొంత శాతం ఖచ్చితంగా బీజేపీకి టర్న్ అయినట్టుగా మనకు కనపడుతుంది. బీజేపీ నేతలు, తర్వాత బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వం, తర్వాత బీజేపీలో ఉన్నటువంటి సంస్థాగతంగా సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా చాలా సీరియస్గా బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది. ఇంకొక వైపు కింది స్థాయిలో బీఆర్ఎస్ క్యాడర్ని కూడా చాలామందిని బీజేపీలోకి చేర్చుకున్నారు. సో మొత్తానికి బీజేపీకి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఓటు బ్యాంకు మనకు వచ్చినట్టుగా కనపడుతుంది. 87,53,000 బీఆర్ఎస్కు 37% అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే, కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 30% మేర ఓట్లు వచ్చాయి. 92,35,000 ఓట్లు వచ్చాయి. సో బీజేపీకి బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్నటువంటి ఓటు శాతం ఎంత అంటే 1.8, సరే ఓవరాల్గా 2% అనుకుంటే. సో ఇంత స్థాయిలో బీఆర్ఎస్కు మరి ఇప్పుడు ఓట్లు మనకు కనిపించడం లేదు. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి వచ్చిందనేది మనకు అర్థమవుతుంది. సో అది ప్రజలు వెళ్ళారా, లేదంటే నాయకత్వము ఇటు టర్న్ చేసిందా అంటే ఖచ్చితంగా కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఆ ఓటు బ్యాంకును, ఆ ఓటు శాతాన్ని, ఓటర్లను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు టర్న్అవుట్ అయింది. అందుకే భారతీయ జనతా పార్టీకి ఈ స్థాయిలో ఇప్పుడు ఈటల రాజేందర్ చూస్తే మల్కాజ్గిరిలో 2 లక్షల పైచిలకు లీడ్ కనపడుతుంది. బండి సంజయ్కి దాదాపుగా 2 లక్షల మార్కు దగ్గరలో ఉన్నారు. ఇందాక మనం చెప్పినట్టుగా నిజామాబాద్లో అరవింద్ కూడా దాదాపు 1,00,000 పైచిలకు ఓట్లు వస్తున్నాయి, లీడ్లో ఉన్నారు. అట్లనే చేవెళ్ళ కూడా 1,00,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. సో ఇవంతా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ 37%లో దాదాపుగా ఒక 15 నుంచి 20% భారతీయ జనతా పార్టీకి టర్న్అవుట్ అయి ఉంటుంది.
అందులో భాగంగానే గతంలో 20% ఉన్నటువంటి ఎంపీ ఎన్నికల్లో 2019లో చూస్తే 4 ఎంపీలు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేవలం 20% మాత్రమే వాళ్ళకు ఓటు శాతం ఉండే. అది మొన్న అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మరి 14% వచ్చింది, 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. సో ఇప్పుడు 8 మంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. సో ఏ స్థాయిలో ఓట్ షేర్ ఉంటుందనేది మనకు ఈ కౌంటింగ్ తర్వాత ఈ ప్రాసెస్ అంతా పూర్తయినాక తెలిసేటువంటి అవకాశం ఉంది. రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు, బీజేపీలో ఉన్నటువంటి నేతలు కూడా అంటుంటారు బీఆర్ఎస్ వీక్గా ఉంది కాబట్టి మాకు వాస్తవానికి అక్కడ నుంచి ఓట్ షేర్ కొంత వచ్చి ఉంటుంది. సో కాబట్టి మాకు ఈ స్థాయిలో ఫలితాలు మాకు కనపడుతున్నాయి. మేము అనుకున్నటువంటి ఫలితాలు సరే డబుల్ డిజిట్ అనుకున్నాం. సో 8 వరకు ఇప్పటివరకు ఎంపీలు గెలిచేటువంటి అవకాశం ఉంది, లీడ్లో ఉన్నారు. కాబట్టి ఇది మాకు హ్యాపీయే, చాలా మంచి పరిణామం. వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఒక టార్గెట్గా మాకు అనిపిస్తుంది. మా బీజేపీ జాతీయ నేతలు చెప్పినటువంటి ప్రకారం మేము వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా ఇక పనిచేస్తాం. ఎందుకంటే ప్రజలు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సో 8 పార్లమెంటు. సో ఈ స్థాయిలో ఉందంటే సో మెజారిటీ ఓట్ షేర్ను భారతీయ జనతా పార్టీకి టర్న్అవుట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా బీఆర్ఎస్ ఓట్ షేర్ అని చెప్పి మనం అనుకోవచ్చు.